వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. ప్రతి ఇంటింటికి ఒక్కో వెరైటీ వంటున్నట్టు ప్రతి స్టేట్ కి ఎన్నో వెరైటీ వంటకాలు ఉన్నాయి. మరి అలాంటి వంటకాల నుండి 2 స్పెషల్ వంటకాలు మనకు పరిచయం చేయడానికి చంద్రముఖి ఫేమ్ మంజుల గారు అలాగే వాళ్ళ అమ్మగారు పుష్ప గారు మనతో ఉన్నారు. వాళ్ళని ముందుగా ఆహ్వానించి ఆ వెరైటీ వంటకాలంటే తెలుసుకుందాం. మంజుల గారు, పుష్ప గారు, వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఓకే, సో మంజుల గారు, మరి మీ సీరియల్ అందరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు. అంటే మీరంటే మీ యాక్షన్స్ కానీ అంటే మీ ఫేస్ లో ఏంటంటే కళ్ళు అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అంటే జనరల్గా చూసినప్పుడు అందరు కూడా ఏంటంటే అబ్బా అమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి అనుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ యువర్ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంతవరకు మిమ్మల్ని సీరియల్ ఆదరించారు అండ్ ఇప్పుడు మీ వంటల్ని వాళ్ళు చూడబోతున్నారు. చూసి నేర్చుకొని వాళ్ళ ఇంట్లో ట్రై చేసుకుంటారు. ఓకే, సో మరి ఈరోజు ఎక్సో మీ ఇంటి వంటలో మీరు ఎలాంటి ఫస్ట్ వంటకం ఏం పరిచయం చేయబోతున్నారు? యోగి రతన్. సో ఫస్ట్ వంటకం యోగి రతన్. ఇది ఎక్కడ ఫేమస్ బాగా? నార్త్ కర్ణాటక. ఓకే, సో ఇప్పుడు మంజుల గారు అండ్ పుష్ప గారు మరి వాళ్ళిద్దరు కలిసి మనకి నార్త్ కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన యోగి రతన్ని పరిచయం చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉడికించిన రాజ్మా, కొబ్బరి పాలు, బాయిల్డ్ వెజిటేబుల్, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, జీలకర్ర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు. ఓకే మంజుల గారు, పుష్ప గారు, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా యోగి రతన్ని. దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాము. అది ఫస్ట్ ప్రాసెస్ దేనికైనా. సో ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. 5 స్పూన్స్. ఓకే, సో ముందు రెగ్యులర్ ప్రాసెస్ లాగానే మనం కడాయి పెట్టుకున్నాము. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. కొంచెం వేడెక్కాలి. సో ఆయిల్ కొంచెం వేడెక్కేంత వరకు 2 minutes వెయిట్ చేద్దాం. సో మంజుల గారు, మరి మీ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఈ ఫీల్డ్ వైపు? బికాస్ యు వేర్ ఇన్ బెంగళూరు. ఓకే, సో మరి అక్కడి నుంచి ఇక్కడికి రావడము సో ఎలా జరిగింది అసలు? 3 years బ్యాక్ నుంచి ఇక్కడే ఉన్నారు మీ చంద్రబాబు? యాక్చువల్లీ ఫాదర్ వచ్చి స్టేజ్ ఆర్టిస్ట్. ఓకే, సో ఆయన వల్ల కొంచెం మాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత నేను కన్నడ సీరియల్స్ కూడా చేసేదాన్ని. ఓకే, ఇక్కడ సేమ్ అక్కడ ఏ సీరియల్ అయితే చేసేదానో ఆ సేమ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ కూడా చేస్తారు. సో సేమ్ కంపెనీ ద్వారా ఇక్కడ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే ఓకే, సో సేమ్ థింగ్ అనమాట. సేమ్ కంపెనీ అక్కడ ఇక్కడ కాబట్టి ఈజీ అయిపోయింది. అంటే కమ్యూనికేషన్ కానివ్వండి, ఫ్రెండ్షిప్ అని కానీ సో సేమ్ థింగ్ కంటిన్యూడ్ అనమాట. ఓకే, సో పుష్ప గారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? కీర్తి అండ్ మంజుల ఇద్దరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. సో మీకు ఎలా ఉంది? ఫీలింగ్ హ్యాపీ. ఓకే సరే, సో ఇప్పుడు నెక్స్ట్ అండి జీలకర్ర. ఓకే ఓకే, ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో జీలకర్ర వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఒక 1 minute ఆగాలి. సో అది కూడా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు. సో జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, సో మీరు అండ్ మీ సిస్టర్ ఇద్దరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. ఐ థింక్ చాలా బిజీగా ఉంటారు అనుకుంటా. అంటే ఒకరి నుంచి ఒకరు బయటకు వెళ్ళడం కానీ ఫ్యామిలీ అవుటింగ్స్ కి అలాంటివన్నీ ఉండవు అనుకుంటా కదా? అలాంటిది ఉండదు. బికాజ్ నేను ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను, తను అక్కడ ఉంది. తర్వాత నా డేట్స్ తన డేట్స్ మ్యాచ్ అవ్వవు. అవునవును, ఎప్పుడో ఒకసారి వెరీ రేర్లీ. ఓకే, సో మరి ఎలా? సో 3 years నుంచి ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ లో. అంతకు ముందంతా మీరు బెంగళూరులోనే ఉన్నారా? బెంగళూరు, అవును. నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరు. మరి ఎలా ఉంది హైదరాబాద్? ఎలా ఉంది హైదరాబాద్? బెంగళూరు కంపేర్ చేస్తే కొంచెం హాట్ గా ఉంది. దట్ ఈస్ దేర్. అసలు బెంగళూరు తో కంపేర్ చేస్తే అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. జస్ట్ లైక్ బెంగళూరు. ఓకే, సో మీకు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు జీడిపప్పు తర్వాత ఓకే, సో దెన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది కొంచెం దూరగా వేయించాలి. ఓకే, అమ్మ బాగా చేస్తారండి వంట? చాలా బాగా చేస్తారా? అంటే ఇప్పుడు మీతో ఇక్కడ ఎవరుంటారు? మరి మీతో పాటు తోడుగా ఎవరుంటారు? అత్తమ్మ ఉంటారు. అచ్చా, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి యుల్ స్టే విత్ యువర్ అత్తమ్మ. సో మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ అత్తమ్మ, మీరు, మీ వారు? అంతే, ముగ్గురే ఉంటారా? ఓకే, అంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉండిందా మీకు ఈ ఫీల్డ్ లోకి రావడానికి? దే సెడ్ ఓకే? దే సెడ్ ఓకే. బికాజ్ మా ఆయన కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. తర్వాత మా మావయ్య గారు కూడా ఇదే ఫీల్డ్ లో ఉండేవాళ్ళు. ఓకే, పచ్చిమిరపకాయలు వేసామండి. ఆ తర్వాత మనం పసుపు కూడా వేసుకున్నాము. సో వాటిని బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్ది కారం కూడా వేసుకోవాలి.
మనకు కావాల్సినంత కారం, మనం తీసుకున్న గ్రేవీని బట్టి దానికి సరిపడా క్వాంటిటీ కారం వేసుకుంటే మనకు సరిపోతుంది. కాసేపు వేగనిచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ అనమాట. ఓకే, సో మొత్తం మరి మీ చేసిన సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్ అవుతున్నాయి చంద్రముఖి సీరియల్? 865. సో 3 years నుంచి ఐ డూయింగ్ చంద్రముఖి అనమాట. సో ఎలా ఉంది, బాగుందా? ఎంజాయింగ్ ఇట్? యా. ఓకే, సో మరి సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలి అన్న థాట్ ఐడియా లేదు, బికాజ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్, ఓన్లీ సీరియల్స్. ఓన్లీ సీరియల్స్. ఓకే, యా, సీరియల్స్ తో చాలా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా దగ్గర అవుతారు సీరియల్స్ ద్వారా అంటారు కదా. ఓకే, సో ఇది ఒక 1 minute అలాగే బాగా వేగిన తర్వాత దెన్ నెక్స్ట్ వేసుకుందాము. నెక్స్ట్ రాజ్మా వేసుకుందాం. ఉడికించిన రాజ్మా. సో ఆల్రెడీ ఉడకబెట్టాలి కదా దీన్ని. అవును. ఉడికించిన రాజ్మా మనం వేసుకుంటున్నాము, ఒక హాఫ్ కప్. ఇది కూడా మన డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ అనమాట. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. సో మన గ్రేవీ అంతే ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మన రాజ్మా చూసుకొని వేసుకోవాలి. సో రాజ్మా కాసేపు అలా వేయించాలి. కానీ సో గుడ్ ఫర్ హెల్త్ కదా. అవును, చాలా చాలా మంచిది. నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? బాగా ఇష్టం అని ఏం లేదు, అన్ని తింటా. అన్ని తింటారు అంటే బెంగళూరులో, కర్ణాటకలో ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఇక్కడ ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇక్కడ నాకు స్టీమ్ దోశ చాలా నచ్చింది. స్టీమ్ దోశ. ఓకే, అక్కడ కర్ణాటకలో ఏది ఇష్టం? కర్ణాటకలో బిసిబెల్లబాత్. బిసిబెల్లబాత్. ఓకే. తర్వాత ఇది రాజ్మా కిడ్నీకి చాలా మంచిది అంటారు. జనరల్ గా మన దానిలో ఉన్న ప్రోటీనియల్ వాల్యూస్ బట్టి మనకు కిడ్నీకి మంచిదని చెప్తున్నారు. మీరు వంటలు బాగా చేస్తారా? కొంచెం కొంచెం చేస్తాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, సో అంత బాగా లేదు. ఓకే, చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇది కొబ్బరి పాలు. కొబ్బరి పాలు అంటే మనకి రెడీమేడ్ కూడా దొరుకుతుంది. ఓకే, సో కొబ్బరి పాలు కూడా వేసుకున్నాము. అది వేసుకున్న తర్వాత ఒక 1 minute అలా దాన్ని కలుపుకోవాలి. అంటే మరి ఇంట్లో ఎవరు వంట చేస్తారు? ఇక్కడ అమ్మ చేస్తారు, అక్కడ అత్తమ్మ చేస్తారు. ఓకే, సో నేను ఇద్దరికి కొంచెం హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తూ ఉంటారు. టోటల్ గా వర్క్ చేయరు, హెల్ప్ చేస్తూ ఉంటారు. పోనండి, హెల్పింగే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే, సో మీ వారు మీడియా అన్నారు కదా, సో వాట్ ఈస్ హీ డూయింగ్? హీస్ ఆల్సో యాక్టింగ్. నాతో యాక్ట్ చేస్తారు మీ సీరియల్లో, చంద్రముఖి సీరియల్లో. ఓకే ఓకే. నిరుపమ్ గారు అంటే ఓంకార్ గారు అబ్బాయి. సో మంచి రైటర్, వెరీ ఫేమస్ రైటర్. సో తనకి ఏమైనా అలాంటి క్వాలిటీస్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయి అందులో, కూడా ఎంజాయ్ అయ్యాయి అంటే? తను ఏమైనా రాస్తూ ఉంటారు ఎప్పుడన్నా స్క్రిప్ట్స్ అలాంటివి? హీస్ ఆల్సో గుడ్ రైటర్. ఏదో ఒకటి ఐ మీన్ సీరియల్లోనే ఏదైనా ఒక డైలాగ్స్ ఇలాంటివి కొంచెం చెప్తూ ఉంటారు కదా. ఓకే, హీఈస్ ఆల్సో గుడ్ రైటర్. అండ్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి ఏంటి హెల్ప్ చేసేవారంట. ఓకే, సరే. అంటే ఎలా స్టార్ట్ అయింది ఆ పరిచయం అనేది? అంటే బికాస్ ఇది ఓకే, ఇద్దరు కొలీగ్స్ ఒకటే దాంట్లో వర్క్ చేస్తున్నారు కదా, అంటే ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఎలా స్టార్ట్ అయింది? కొలీగ్స్, యువర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ అలా పెరుగుతూ దట్ టర్న్ టు లవ్. ఓకే, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాము, అటు ఇటు చెప్పాము. ఓకే, ఇట్ వాస్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ అనమాట. ఓకే, సో లక్కీ అనమాట. యా, సో ఇప్పుడు ఇది అయింది కదండి. సో ఒక 5 minutes పాటు అలాగే ఉంచామండి. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇది వెజిటబుల్స్. ఓకే, బాయిల్డ్ వెజిటబుల్స్. సో ఓకే, ఉడికించిన కూరగాయలు యూజ్ చేస్తున్నాము. ఇందులో క్యారెట్, కీరా, ఆలు, పంకిన్ ఇలాంటివన్నీ యూజ్ చేసాము. అన్నీ చక్కగా ఉడికించి కూరగాయల ముక్కలు యూజ్ చేస్తున్నాము. బీన్స్, ఆలు, కీరా, సొరకాయ. ఓకే, మంజుల గారు ఫ్రెండ్షిప్ అన్నారు, తర్వాత లవ్, మ్యారేజ్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఫైన్. అండ్ ఎవరు ఫస్ట్ ప్రపోజల్ స్టార్ట్ చేశారు? అంటే మీరు ఎప్పుడైనా అడిగారా? అంటే ఎవరు, మీరు అప్రోచ్ అయ్యారా ముందు, తను అప్రోచ్ అయ్యారా? హీ ఓన్లీ ప్రపోజ్ యూ. ఓకే, సో ఇలా ఒక 5 minutes ఉండాలండి ఇది. అవును. సాల్ట్ వేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్. సో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. తర్వాత చూద్దాం, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మూత పెట్టేయాలా? సో మూత పెట్టి ఒక 5 minutes వరకు వెయిట్ చేయాలి. 5 minutes తర్వాత అప్పుడు నియర్లీ ఐ థింక్ ఉడికిపోతుంది. పుష్ప గారు, ఇద్దరు కూతుర్లు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు మీకు. అంటే మీరు ఇంట్లో బోర్ కొట్టదా మీకు? వాళ్ళు షూటింగ్ వెళ్ళిపోతూ ఉంటారు, తను వేరే షూటింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. మీకు బోర్ ఉండదా ఇంట్లో? బోర్ లేదా? అంటే షూటింగ్ స్పాట్కి వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా? వెళ్తూ ఉంటారు. ఓకే, అంటే ఎప్పుడైనా ఇద్దరు ఒకటే టైంలో అడిగారు అనుకోండి, నువ్వు అమ్మ నా షూటింగ్ స్పాట్ కి రా అని చెప్పేసి కీర్తి గారు అంటారు, తనేమో నా షూటింగ్ స్పాట్ కి రా అంటారు. ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? కీర్తి దగ్గరికి వెళ్తారా?
కీర్తి ఏం చెప్పింది ఏదో గుర్తొచ్చింది నాకు. ఎవరంటే ఇష్టం అని చెప్పింది? యా, వాళ్ళ అమ్మ అంటేనే ఇష్టం అని చెప్పింది. యా, దూరం ఉంది. కీర్తి మన దగ్గర ఉన్నారా, అందుకే. అంటే మా ఇల్లు వాళ్ళ ఇల్లు చాలా దూరం. నేను వచ్చి శ్రీనగర్ కాలనీలో ఉంటాను, అమ్మ వాళ్ళు అత్తపూర్లో ఉంటారు. అందుకే సో ఒకవేళ నాకు అలా కావాలంటే వస్తారు. మా నాన్న తనతో వెళ్ళి అమ్మ నాతో వస్తారు. అంటే నా పెళ్లి ముందు అమ్మ నాతో రోజు వచ్చేవారు. అంటే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అమ్మనే నాతో వచ్చేవారు. ఇప్పుడు ఓకే, నాకు ఐ కెన్ మేనేజ్. తను ఇప్పుడే కొత్త కాబట్టి అమ్మ తనతో వెళ్తారు. ఓకే ఓకే, సరే మరి తీసేద్దాం. అయిపోయింది అనుకుంటా. ఓకే, అయిపోయింది కదా. ఇది ఆఫ్ చేసేనా? సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకో. ఒక నిమిషం, ఇది తీసు. ఇప్పుడు యోగి రతన్ రెడీగా ఉంది. ఓకే, ఎలా ఉందో చూద్దాం. యా, సూపర్, చాలా బాగుందండి. సో యోగి రతన్ చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. ఓకేనా? యోగి రతన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. యోగి రతన్, దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు, జీలకర్ర, నూనె, పసుపు, కారం, ఉడికించిన కూరగాయ ముక్కలు, ఉప్పు, కొబ్బరి పాలు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగించాలి. అది బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం పసుపు, కారం వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఉడికించిన రాజ్మా వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో కొబ్బరి పాలు, ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఓ సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, యోగి రతన్ తయార్.